ఓలా ఊబర్ అండి. అవి అయిపోయిన తర్వాత ఎలాగలాగా కిరాయి కట్టుకోవాలా లేదా అని ఆలోచిస్తున్న టైంలోనే ఇప్పుడు మళ్ళీ ఫ్రీ బస్సులు అన్నారు. ఈ ఫ్రీ బస్సుల వల్ల ఆటోలు ఇది లక్షల్లో ఉన్నాయి. అందులో కొత్త ఆటోలు చాలా దించారు. ఈ జీవనోపాధి లేక ఆటో మీదే బతుకుతున్నారు చాలామంది. మరి ఎలా బ్రతకాలి ఏంటి అసలు ఈ జీవనోపాధిని ఎలా కాటించాలి? మరి పిల్లలు చదువులు ఉన్నాయి, ఉద్యోగాలు లేక ఆటో మీద పట్టుకున్నారు అందరూ. మరి ఏం పని చేయాలో తెలియక ఫ్రీ బస్సులు అన్నారు. మరి ఈ జీవనం ఎలా సాగించాలో మరి జనాలకి ప్రభుత్వానికి తెలియాలి. ఆటోలు ఉన్నాయి, ఆటోలు తగ్గట్టుగా బస్సులు ఫ్రీ బస్సులు మరి ఇంకెలా సాగిస్తారండి అర్థం కావట్లేదు. ఏదైనా ఉద్యోగాలంటే పనికి వెళ్ళాలంటే ఈ పనికి కూడా వెళ్ళలేరు. ఇక ఆటో మీద ఆధారపడి వస్తే కిరాయి కట్టుకోవడం లేదు. నిన్నదాకా ఓలా ఊబర్ అసలు ఈ వచ్చిన 10 మంది కూడా ఓలా ఊబర్కి వెళ్ళిపోతున్నారు తప్ప ఒకరిద్దరు ఆటో ఎక్కుతున్నారు. దీంతో సతమతం అయిపోతున్న టైంలో ఈ ఫ్రీ బస్సులు పెట్టారు. ఇంకెలాగండి అసలు కుటుంబాలు అయితే రోడ్డు పడతాయి. ఎలా బతకాలి తెలియక ఏం చేయాలి ఇప్పుడు జనాలు అందరూ ప్రభుత్వానికి తెలియాలి. ఇదంతా జీవనోపాధి లేదు, ఏ పనికి వెళ్ళలేరు. ఆటో తోలేవాడు సీఎం గారు ఏం మాట్లాడలేదండి. అసలు ఏమి బస్సులు వదిలేశారు, వెళ్ళిపోయారు ఉమ్మడి కుటుంబం అని చెప్పి. ఇప్పుడు జీవనోపాధి ఎలాగో మరి ఆటో డ్రైవర్లు ఎలా బతకాలో ఏం చేయాలో, ఒకరికొకరు కొట్టుకోవాలో దొంగతనాలు చేయాలో ఎలా బ్రతకాలో వాళ్ళకే తెలియాలి గవర్నమెంట్కి. ఏం చేస్తాం సార్, ప్రయాణికులు దిగడానికి బాగానే దిగుతున్నారు, ఆటోలు ఎక్కుతామని చెప్పేసి మేము ఆశపడుతున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆటోలు ఎంతసేపటికి ఫ్రీ బస్సు వదిలేరు కదా మీ ఆటోలు ఎందుకు ఎక్కాలి అని చెప్పేసి అన్నారు. వాళ్ళ వెనకాల 2 మగవాళ్ళు ఉంటే నువ్వు రవయ్యా ఆటో మాట్లాడిన చాలే కానీ నువ్వు రానిస్తున్నారు. వాళ్ళు వెళ్ళి ఫ్రీ బస్ ఎక్కేస్తున్నారు. మేమేం ఎలా బతకాలండి? మేము ప్రభుత్వం గారు 10,000 ఇస్తా అన్నారు, కానీ మాకు ఏ మూలన వస్తుంది? ఇస్తానని చెప్పేసి అన్నారు. ఇంతవరకు ఏం మాట్లాడలేదు దాని గురించి. ఏం చేస్తామండి, ఫ్రీ బస్సులు వదిలేడుగా. ఇంకా మాకు రోజుకి 800 తోలేవాళ్ళం, 600 కూడా తోలేకపోతున్నాం రోజుకి. అది ఇప్పుడు అది నాకు సొంత బండి కాబట్టి సరిపోతుంది. అది అద్దె బండికి 300 కట్టాలి, 300 పెట్టి గ్యాస్ కొట్టించాలి, దానికే పోతాయి. ఆ గ్యాస్ డబ్బులు కూడా తోలుతామో లేదో కూడా తెలీదు. అసలు వచ్చే ఆదాయం కూడా రాదండి ఫ్రీ బస్సులు వెళ్ళటం వల్ల. చాలా ఇబ్బంది. అది అంత మైనసే సార్. ఇప్పుడు ఆడుతూ పాడుతూ చక్కగా తోలుకునేవాళ్ళం. ఒక 800, 1000 రూపాయలు తోలుకుంటే 800, 600 ఇంటికి వెళ్తాయి. ఏది గ్యాస్ పోను. ఇప్పుడు మీ పెళ్ళం పిల్లలకి ఎలా పోషించుకోవాలండి? వాళ్ళు అడుగుతారు ఇంట్లో వాళ్ళు, ఈరోజు నీ సంపాదన ఎంతయ్యా అని. ఒకరోజు వస్తాయి, ఒకరోజు రావు. అది ఏం చేస్తాం? చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్సు వదిలేరుగా. ఇంకా అది కొద్దిగా ఆటో డ్రైవర్లు చూడమని చెప్పేసి మేము అడుగుతున్నాం.